లోక్సభ ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాల్లో అత్యంత కీలకం కాబోతోందా? ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టకు అప్పుడే రాజకీయ రంగు పులుముకుందా? ఎన్నో ఏళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న ఈ ఘట్టం క్రెడిట్ బీజేపీకే వెళ్తుందా? ఆ కార్యక్రమానికి హాజరవడంలో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి వైఖరి ఏంటి? అయోధ్య సాక్షిగా ఏం జరగబోతోంది? రాముడి రాజకీయం ఎటు దారి తీస్తుందో చూడాలి. 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. యావత్ దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ అయోధ్య వంక చూస్తున్నాయి. ప్రధాని మోదీ అయోధ్య మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వరుస ప్రారంభోత్సవాల హడావిడిలో ఉన్నారు. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, ఆసుపత్రుల ప్రారంభం సహా నగరం సుందరీకరణ మీద యూపీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. లోక్సభ ఎన్నికల వేళ అయోధ్య మీద బీజేపీ దృష్టి సీరియస్గా ఉండడంతో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు సహజంగానే రాజకీయ రంగు పులిమినట్టయింది. అయోధ్య రామజన్మభూమిపైనే బీజేపీ ఎన్నికల అజెండా ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. ఎవరవునన్నా కాదన్నా ఈ క్రెడిట్ అంతా బీజేపీ ఖాతాలోకే వెళ్లిపోతుంది కూడా. ముఖ్యంగా ఈ ఘట్టంతో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా మరింత పెరగడం ఖాయం. హిందుత్వ బేస్తో ఎదిగిన బీజేపీ పార్టీకి ఇంతకన్నా బూస్ట్ ఇచ్చే అంశం ఇంకోటి ఏముంటుంది? అందుకే ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయంగానూ ఆసక్తిని పెంచింది. అయితే ఇది బీజేపీకి ఎంత ప్లస్ అవుతుందో కాంగ్రెస్కి అంత మైనస్ కావచ్చన్న వాదన ఒకటి బలంగానే వినిపిస్తోంది. మోదీ తలుచుకున్నారు కాబట్టే రామమందిర నిర్మాణం పూర్తయిందని ఇప్పటికే బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఇదే సమయంలో కాంగ్రెస్పై సెటైర్లు వేస్తోంది. ఆ మధ్య యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ తలుచుకుని ఉంటే 1947లోనే అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయ్యేదని అన్నారు. కేవలం ఆ పార్టీ హిందుత్వ వ్యతిరేక సిద్ధాంతాన్ని అనుసరించడం వల్లే ఇన్నాళ్ల పాటు అది పెండింగ్లో ఉండిపోయిందని మండిపడ్డారు. ఇది యోగి ఆదిత్యనాథ్ మాట మాత్రమే కాదు, బీజేపీలో సీనియర్ నేతలందరి మాట. నిర్మాణం పూర్తి చేసింది తామే అని ఎంత ప్రచారం చేసుకుంటున్నారో కాంగ్రెస్ మీద అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముందే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల కాంగ్రెస్ కూడా డిఫెండ్ చేసుకోలేకపోతోంది. అటు వ్యతిరేకించలేక, ఇటు సానుకూలంగా స్పందించలేక నలిగిపోతోంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తే బీజేపీ ట్రాప్లో చిక్కుకున్నట్టవుతుంది. వెళ్లకుండా ఉంటే హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడిపోతుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కామెంట్ చేశారు. అంటే ఊరుకున్నా వెళ్లినా నష్టమైతే తప్పదన్నది ఆయన మాటల్లోని సారాంశం. రాముడి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాల లేఖల నుంచే అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి ఆహ్వానం అందింది. ఆమె వెళ్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్తో కూడుకున్న ఈ విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. సోనియా గాంధీ వెళ్తే గౌరవం దక్కించుకున్నట్లవుతుందన్నది కొందరి వాదన. వెళ్లకపోతే అది ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందన్నది ఇంకొందరి వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఎటు తేల్చుకుంటుందో చూడాలి. నిజానికి ఎన్డీఏ సర్కార్ని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం కూటమిని ముందుకు నడిపిస్తోంది. అంటే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసే ఏ అంశమైనా కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కోల్పోయింది. ప్రతిదీ ప్రతిపక్షాలతో చర్చించి చివరకు కూటమి వైఖరేంటో తేల్చి చెప్పాలి. అయోధ్య ఉత్సవానికి వెళ్లాలని కాంగ్రెస్ భావించినా మిగతా పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తే అప్పుడు ఆ పార్టీ ఏం చేస్తుందన్నది సస్పెన్సే. ఇప్పటికే కూటమిలో పలు విషయాల్లో విభేదాలు తలెత్తాయి. ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై అలకలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. మరి అయోధ్య వ్యవహారంలో ఎవరు ఎటు నిలబడతారో చూడాలి. అయితే మత రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ఉన్న ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే మంచిదని వామపక్షాలు చాలా నిక్కచ్చిగా చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఉత్సవానికి హాజరు కావటం లేదట. తాము వెళ్లడం లేదని ఇప్పటికే శివసేన అధికారికంగా ప్రకటించింది. ఇలా కూటమిలోని ఒక్కో పార్టీ ఒక్కో విధంగా స్పందిస్తోంది. కాంగ్రెస్లోని సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, మన్మోహన్ సింగ్కి ఆహ్వానాలు పంపింది బీజేపీ. వీళ్ళంతా సీనియర్ నేతలే. వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే పార్టీ వైఖరి కూడా అవుతుంది. అందుకే ఆచితూచి వ్యవహరిస్తోంది కాంగ్రెస్. ఒకవేళ అయోధ్య ఉత్సవానికి వెళ్లకపోతే జరిగే నష్టాలను బేరీజు వేసుకుంటోంది. వెళ్లకపోతే ఉత్తరాదిలో ఉన్న ఓటు బ్యాంకు కోల్పోవలసి వస్తుంది. హిందువులు ఎంతో ప్రతిష్టగా భావించే రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారా అంటూ ప్రజల్లో అసహనం పెరిగితే కాంగ్రెస్కి అది చాలా పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. ఇప్పటికే ఉన్న అంతర్గత కలహాలకు తోడు ఇలా బయట నుంచి ఇలాంటి సమస్యలు మొదలైతే ఉనికికే ప్రమాదం. అయితే కాంగ్రెస్లో ఈ వ్యవహారంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానాలు అందాయని, వెళ్లాలా వద్దా అన్నది వాళ్లే నిర్ణయించుకుంటారని అంటున్నారు కొందరు నేతలు. వెళ్లనంత మాత్రాన హిందూ వ్యతిరేకనే ముద్ర వేయాల్సిన పని లేదని తేల్చి చెబుతున్నారు. ఇది చెప్పినంత సులభం కాదు. దీన్ని వ్యక్తిగత అంశంగా తీసుకోలేం.
ఖచ్చితంగా తాము ఎటువైపు ఉన్నారో ప్రజలకు స్పష్టంగా చెప్పే కీలకమైన సమయం ఇది. ఏమాత్రం తేడా వచ్చినా అపప్రద మూటగట్టుకోవాల్సి ఉంటుంది.